హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఎర్లీ మార్నింగ్ లెగిసానండి. యాక్చువల్గా 12కి అయితే లెగిసాను అనమాట. లెగిసి నేను ఇంకా వారాహి మాత పూజలు అనేది స్టార్ట్ చేశానండి నేను. సో ఈరోజు 9th డే వీడియో అనమాట. 9th డే కంప్లీట్ అయిపోతుంది. ఈరోజు లాస్ట్ డే కాబట్టి వీడియో అనేది షూట్ చేస్తున్నానండి. అమ్మవారికి ఇష్టం అని చెప్పి రెడ్ గ్రీన్ అంటే అమ్మవారికి ఇష్టం కదా. ఇలా అయితే మంచిగా రెడ్ శారీ గ్రీన్ బ్లౌజ్ అనేది వేసుకున్నానండి. ఇలా సింపుల్గా అయితే రెడీ అయిపోయాను. మార్నింగ్ లెగ్గానే ఇల్లు అనేది నీట్గా మొత్తం తుడిచేసుకొని చక్కగా బయట గుమ్మం కూడా పూజించుకొని బయట చిన్న ముగ్గు అయితే పెట్టేసుకొని ఇంకా పసుపు కుంకుమ జల్లేసుకొని అమ్మవారికి కావాల్సినట్టు మంచిగా ఇలాగా డెకరేషన్ అనేది చేశానండి. అంటే నాకు ఎంత చేయగలనో అంతవరకు అయితే ఇలా చేశానండి. సో అమ్మకి ప్రసాదాలు కూడా రెడీ చేశానండి. పొంగనాలు చేశాను, పూర్ణాలు, ఇంకా గారెలు, ఇంకేమంటారు పులిహోర, పానకం. కంపల్సరీ పానకం అనేది అమ్మవారికి కావాలండి. వారాహి మాతకి పానకంతోనే స్టార్ట్ చేయాలి పూజ అనేది. ఇంకా ప్రొమోగ్రానెట్ ఫ్రూట్స్లో వచ్చేసరికి మిగతాయి యాపిల్, దానిమ్మ ఇలాంటివి కూడా పెట్టేసుకొని కొన్ని ఫ్లవర్స్ అనేది ప్లేట్లలో పెట్టేసుకొని ఇంకా వడపప్పు, బెల్లము ఇలా కొన్ని ఐటమ్స్ అయితే చేశానండి. ఇంకా ఏంటంటే అమ్మకి ఏంటంటే భూమిలో పండినవి అయితే చాలా ఇష్టం అండి. అంటే శనక్కాయలు, చిలకడ దుంపలు, ఇంకా అంటే కందదీపం అంటే చాలా ఇష్టం అనమాట. నేను ఈ 9 డేస్లో ఈరోజే కందదీపం అనేది లాస్ట్ డే పెట్టానండి. ఇంకా మనం కొబ్బరికాయ కొడతాం కదా, ఆ కొబ్బరి చిప్పల్లో లేదా పిండి దీపం ఇలా రకరకాలుగా చేసుకోవచ్చు అండి. నేనైతే ఈ 9 డేస్ చాలా ఇంట్రెస్టింగ్గా అమ్మనే తలుచుకుంటూ ఈ పూజ అనేది చేశానండి. నా మనసులో అమ్మవారు తప్ప ఇంకా ఏ ఆలోచన లేకుండా అంతిదిగా అనేది ఈ పూజ అనేది స్టార్ట్ చేశాను. ఈ అమ్మ మనం ఏదైతే అనుకుంటామో అది ఇష్టంగా మన లోపల ఏంటంటే ద్వేషంతో వేరే ఆలోచనతో ఈ అమ్మకు పూజ చేస్తే అస్సలు నచ్చదంట. అంటే కొన్ని వీడియోస్ నేను చూశానండి. అంత ఇష్టంగా అమ్మకు పూజ చేసుకుంటే మనం న్యాయబద్ధంగా అయితే అమ్మ కంపల్సరీ చేస్తుందండి. సో బ్యాడ్గా మాట్లాడుకోవడం, ఒకరి గురించి ఆలోచించడం ఇట్లాంటివి ఏం చేయకుండా అమ్మకు పూజ చేసుకుంటే చాలా మంచి జరుగుతుంది. సో ఇట్లా నేను ఫ్లవర్స్తో ఇలా డెకరేషన్ అనేది చేశానండి. ఇదంతా నాకు 3 hours టైం పట్టిందనమాట. సో పిల్లలు కూడా లేచారండి. ఇంకా పూజ అనేది స్టార్ట్ చేశామండి. 9 days నేనేంటంటే ఈవినింగ్ 6:30 దాటిన తర్వాత పూజ అనేది స్టార్ట్ చేశానండి. మనం మార్నింగ్ కుదిరితే చేసుకోవచ్చు. అంటే బ్రహ్మముహూర్తంలో పూజ చేసుకోవాలి. అమ్మవారి శక్తులు ఏంటంటే 6:30 దాటిన తర్వాతే ఆ పవర్స్ అనేది ఉంటాయి. అప్పటి వరకు ఏంటంటే ఆల్మోస్ట్ నైట్ టైం మాత్రమే చేస్తారు అమ్మవారి పూజలు అనేవి. సో పటం తెచ్చుకొనే చేసుకుంటున్నానండి. చాలామంది పటం తెచ్చుకోకూడదు లేకపోతే ఏంటి అట్లా ఉంటుంది. ఏమీ కాదు, ప్రశాంతంగా అమ్మవారి పటం పెట్టుకొని హ్యాపీగా పూజ చేసుకోవచ్చండి. లేదు లక్ష్మీదేవిని అలా పెట్టేసుకొని కూడా చేసుకోవచ్చు అనమాట. సో నేను కరెక్ట్గా అండి బ్రహ్మముహూర్తంలో పూజ అనేది స్టార్ట్ చేశాను అనమాట. ఎర్లీ మార్నింగ్ 3 కల్లా ఈ పూజ అనేది స్టార్ట్ చేశాను. నందూరి శ్రీవాణి ఛానల్ ఉంటుందండి, యూట్యూబ్ ఛానల్లో చాలా బాగా చెప్తారండి. నిజంగా పూజ ఎలా చేసుకోవాలి, పూజా విధానం ఎలాగా ఏంటి అనేది నేను ఆయన వీడియోస్ అయితే చాలా బాగా ఫాలో అవుతానండి. ఎంత నీట్గా అంటే హాయిగా అనిపిస్తుంది అనమాట ఆయన వీడియోస్ వింటున్నా. సో ఆయన పూజ ఎలా చేయాలి ఏంటి అనేది తను చూపిస్తూ ఉంటారు. నేను అదే వీడియో పెట్టుకొని పూజ అనేది స్టార్ట్ చేశానండి. పూజ అయితే చాలా 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 బాగా జరిగిందండి. నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. ఇంకా చాలు అనిపించేంత హ్యాపీగా అనిపించింది. సో పిల్లలు మేము అందరం కలిసి కొబ్బరికాయలు కొట్టేసుకొని ఆ 20 minutes వీడియో ఉంటుందండి. ఆ వీడియో అనేది నందూరి శ్రీవాణి వీడియోస్లో ఉంటుంది. ఆ వీడియో అంతా పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంకా ఒక మంత్రం అనేది చదువుకుంటాను. సో మనం అమ్మవారికి ఏంటంటే ఎవరి స్తోమత తగ్గట్టు వాళ్ళండి ఒక శారీ అనేది పెట్టాను నేను. జాకెట్ ముక్క, బ్యాంగిల్స్ ఇట్లా రకరకాలుగా ఎవరు ఏమి శారీ కూడా పెట్టలేని వాళ్ళు ఉంటే కనుక ఒక జాకెట్ ముక్కను పెట్టుకొని బ్యాంగిల్స్ అవి పెట్టి అమ్మకి పసుపు కుంకుమ ఇవన్నీ కూడా పెట్టుకుని ఒక ముత్తైదుకి ఎవరికైనా మన ఇంటికి వస్తే వాళ్ళకి ఇవ్వడము, లేకపోతే అది మీరే కట్టేసుకోవచ్చు అండి. ఇలా మనం పూజ అనేది కంప్లీట్ చేసుకున్న తర్వాత మనం అమ్మకి గట్టిగా మనం ఏదైతే ఈ 9 days
మనసులో అనుకున్నామో అమ్మ మా కోరికలు ఏదన్నా తప్పు ఉంటే క్షమించి మా కోరికలు అనేది తీర్చమ్మా అని చెప్పి గట్టిగా మనస్ఫూర్తిగా అనుకుంటే ఆ అమ్మ అయితే తీరుస్తుందండి. సో ఇంట్లో పిల్లలు ఉన్నారు కదండి, వాళ్ళే నాకు దేవతలాగా ఫీల్ అయిపోయి వాళ్ళకి శారీస్ అనేది పెట్టుకున్నానండి. పెట్టేసి ఇంకా ఏంటంటే నేను మొబైల్లోనే కొన్ని మంత్రాలు ఇలాంటివి ఉంటాయి కదా, సో అవన్నీ కూడా చదువుకుంటూ అలాగా చేసుకుంటానండి. సో అదండి, నేను ఇంకా ఏంటంటే నేను 1 అవర్ పూజ అనేది చేశానండి. చాలా ఇష్టంగా నాకు అక్కడి నుంచి అసలు ఇంకా లెగాలి అనిపించలేదనమాట. నేను అమ్మవారికి సంబంధించినవి చాలా 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 సాంగ్స్ అయితే పాడుకుంటూ ఉండిపోయాను. అలాగని మిస్టేక్స్ ఏమైనా వస్తాయని చెప్పేసి మొబైల్ని అయితే ఫాలో అవుతానండి. మొబైల్లో మనకి యూట్యూబ్ ఛానల్ ఉంటుంది కదా, అందులోనే చూస్తూ పాడుతూ ఉంటానన్నమాట. సో ఇంకా నేను మా హస్బెండ్ పిల్లలు అందరం కూడా పూజ అనేది ఇలాగా చేసుకున్నాం. సో నేను ఎలా చేశాను ఏంటి పూజ అనేది మీరు కూడా పూర్తిగా వీడియో అనేది చూడండి, వీడియో అనేది స్కిప్ చేయకండి. ఓకేనా? మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకొకటి ఏంటంటే వారాహి మాతకి ధూపం అంటే చాలా ఇష్టం అండి. అమ్మకి ఎంత ధూపం వేస్తే అంత ఇష్టం అనమాట. నేనైతే చాలా ఎక్కువ ధూపం వేసానండి. అందుకనే మనకేంటంటే వీడియోలో కూడా మొత్తం మనకి క్లారిటీగా లేదు. నేను ఈ 9 days మొత్తం కూడా ధూపం అనేది బాగా ఫుల్గా వేసి పూజ అనేది చేసుకున్నానండి. ధూపం ఒకటి, ధూపంతో పాటు మనకి పానకం, బెల్లం పానకం అనేది చాలా ఇంపార్టెంట్ అండి, అమ్మకి ఇష్టమైనదనమాట. సో ఎవ్రీడే మనం రోజు ఇబ్బంది అవుతుందంటే మనం ఒక రోజే అంతా బెల్లాన్ని ఏంటంటే పౌడర్లా చేసుకొని ఒక స్టోరేజ్ పెట్టేసుకుంటే మనం ఎవ్రీడే ఒక గ్లాస్లో బెల్లము, కొంచెం చిటికెడు పెప్పరు, ఒక ఆలుక వేసేస్తే మనకి పానకం అనేది రెడీ అయిపోతుంది. సో ఇంకా దాంతోపాటు ఒక ప్రసాదం ఏదో ఒకటండి, పులిహోరనో మనకు నచ్చింది ఏదో ఒకటి చేసేసి అమ్మకి ఏంటంటే ఇలా ధూపంతో ఎక్కువ ధూపం వేస్తే ఆమెకి చాలా ఇష్టం అంట. సో నా పూజ విధానం అయితే మీకు నచ్చిందా? నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకోండి.